ఎవరైనా చనిపోతే వారి కుటుంబం దగ్గరకు వెళ్ళి పరామర్శిస్తాం. చనిపోయిన వారిని కుటుంబ సభ్యులను రప్పించుకోం. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టైలే వేరు. చనిపోయిన మణికంఠ, చరణ్ కుటుంబ సభ్యులను తన దగ్గరికే రప్పించుకున్నారు. వారు ఉదయం నుంచి పవన్ కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం వారి ఇళ్ల దగ్గరకు వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు పవన్. పవన్ కళ్యాణ్ అభిమానులైన మణికంఠ, చరణ్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్కు వెళ్లి వస్తూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన అభిమానులే తీవ్ర చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, అల్లు అర్జున్కు నీతులు చెప్పాడు, ఆయన పాటించడం లేదు. తల్లిదండ్రులు ఏమంటున్నారు? మీ దగ్గర ఉన్న ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? కార్తీక్, గేమ్ చేంజర్ బాధితులకు పరామర్శ కోసం పడిగాపులు కాయాల్సినటువంటి ఆ దుస్థితిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కల్పించినటువంటి పరిస్థితి. ఈరోజు పవన్ కళ్యాణ్ పరామర్శ కోసం అంటూ ఎవరైతే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్ళి పవన్ కళ్యాణ్ కోసం వెళ్ళి తిరుగు ప్రయాణంలో మరణించారో ఆ మణికంఠ, చరణ్ కుటుంబాలు ఇవాళ ఉదయం నుండి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఈరోజు వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో సంక్రాంతి సంబరాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు పిఠాపురం నియోజకవర్గంలో. ఈ సంక్రాంతి సంబరాల దగ్గరికి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలని ఈరోజు ఉదయం తీసుకొచ్చి గంటల తరబడి ఆ కుటుంబాలు పవన్ కళ్యాణ్ పరామర్శ కోసం ఎదురు చూసేటువంటి దుస్థితిని కల్పించారు జనసేనకు సంబంధించిన నాయకులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు. సో ఇక్కడ చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ వాస్తవానికి 4వ తేదీనే ఈ సంఘటన జరిగింది. 4వ తేదీన రాజమండ్రిలో జరిగినటువంటి గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా రామ్ చరణ్ హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కోసం వచ్చినటువంటి జనసేన కార్యకర్తలు, వీళ్ళు మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు మణికంఠ, చరణ్ ఇద్దరు కూడా తిరుగు ప్రయాణంలో రంగంపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించారు. అయితే వాళ్ళు మరణించి 4వ తేదీన యాక్సిడెంట్ జరిగింది. మరణించి ఈ రోజుకు సుమారుగా 8 రోజులు అవుతుంది. ఈ రోజు వరకు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాలు దగ్గరికి వెళ్ళి పరామర్శించేటువంటి ప్రయత్నించలేదు. పోనీ ఈ రోజైనా అక్కడికి వెళ్తున్నారు, ఎలాగో వేరే కార్యక్రమానికి, అధికారిక కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఈ రోజైనా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చరణ్, మణికంఠ కుటుంబాల ఇంటికి వెళ్ళి ఆ బాధితులకు భరోసానిస్తారని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ అలా చేయకుండా తాను నిర్వహించేటువంటి సంక్రాంతి సంబరాల దగ్గరికి, పుట్టెడు దుఃఖంలో ఉన్నాయి ఆ 2 కుటుంబాలు కూడా, ఆ యువకులు, ఆ బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి యువకులు, ఆ కుటుంబాల బాధ్యతలను భుజాన్ని వేసుకున్నటువంటి యువకులు మరణించారని ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం ఉంటే వాళ్ళని సంక్రాంతి సంబరాల దగ్గరికి తీసుకొచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారంటూ వాళ్ళిద్దరిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ఉదయం నుండి కూడా పడిగాపులు కాయిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే వాస్తవానికి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిన్న ఏదైతే తిరుమలలో జరిగినటువంటి విషాదానికి సంబంధించి బాధిత కుటుంబాల అందరి ఇళ్లకు టీటీడీ పాలక మండలి వెళ్ళి క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారు. అంతకంటే ముందు పుష్ప 2కు సంబంధించినంత వరకు సంజయ్ థియేటర్లో జరిగినటువంటి ఘటనలో ఎవరైతే మరణించారో ఆ రేవతి కుటుంబానికి పుష్ప 2 హీరో అల్లు అర్జున్ దగ్గర నుండి నిర్మాతలు అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరుసటి రోజే పరామర్శించాల్సింది, అక్కడ మానవత్వం లోపించిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. మరి అదే పవన్ కళ్యాణ్ ఈరోజు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే మెగా అభిమానులు ఉన్నారో ఆ ఇద్దరు మరణించి ఈ రోజుకి 8 రోజులు అయితే ఈ రోజు వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ పరామర్శించకపోగా ఈరోజు ప్రభుత్వం నిర్వహించేటువంటి సంక్రాంతి సంబరాల దగ్గరికి దుఃఖంలో ఉన్నటువంటి, విషాదాలు ఉన్నటువంటి 2 అభిమానులు ఎవరైతే చనిపోయిన మణికంఠ, చరణ్ కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఇక్కడ పరామర్శిస్తామని పవన్ కళ్యాణ్ చెప్పడం, వాళ్ళు ఇవాళ ఉదయం నుండి కూడా పవన్ కళ్యాణ్ పరామర్శ కోసం ఎదురు చూస్తూ వాళ్ళు అక్కడే కూర్చున్నటువంటి పడిగాపులు కాసినటువంటి దృశ్యాలు అన్నవి ఇప్పుడు హృదయ విదారకంగా ఉన్నది. సో ఎక్కడ ఆ మానవత్వం ఉండాలి, మానవత్వంతో స్పందించాలని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ విధంగా సంక్రాంతి సంబరాల దగ్గరికి మరణించినటువంటి కుటుంబ బాధితులను తీసుకొచ్చి బాధిత కుటుంబాలను తీసుకొచ్చి వాళ్ళని అక్కడ ఉదయం నుండి కూడా పడిగాపులు, ఇప్పటికీ కూడా ఇంకా పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోలేదు, వాళ్ళని పరామర్శించలేదు. వాళ్ళ ఉదయం నుండి కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇది జనసేనకు సంబంధించిన కార్యకర్తల్ని, మెగా అభిమానులు కూడా తీవ్రంగా కలిసివేస్తున్నటువంటి పరిస్థితి. కార్తీక్. రైట్ సతీష్.